హలో హాయ్ గాయ్స్, దిస్ ఇస్ సూర్య. వెల్కమ్ టు మై సూర్య లాగ్స్. సో అందరికీ బిలేటెడ్ హ్యాపీ పొంగల్. సో ఈరోజు మన లాగ్ వచ్చేసి సోంపేట టు ఖరగ్పూర్ ట్రావెల్ అనమాట, బై రోడ్ ఆన్ మై యారీ. సో ఇక్కడ నుండి సోంపేట నుండి ఖరగ్పూర్ మనకి నియర్లీ 600 కిలోమీటర్స్ అనుకుంటా. మ్యాప్ డైరెక్షన్లో చూపిస్తే అప్రాక్సిమేట్గా 11 అవర్స్ అని చూపెడుతుంది. సో ఆ 11 అవర్స్కి మనం కొంచెమైనా తగ్గాలి కదా. సో కొంచెం అంటే ఎప్పుడో 6 o'clockకి స్టార్ట్ అవ్వాలా, కానీ ఇప్పుడు అరౌండ్ అప్రాక్సిమేట్గా 8 అయిపోతుంది కాబట్టి కొంచెం అందులోన ఫాగీ కాబట్టి అటుపక్క నాకు అటుపక్క నిన్నటికి చూస్తే మాత్రం 11 degrees 10 degrees అని చూపెడుతుంది మ్యాప్లోన. సో చూద్దాం ఈరోజు మన రోడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏటీ అనేది. అందులో ఫస్ట్ టైం మన ఏపీ బండి, మా బండి వెస్ట్ బెంగాల్ వెళ్తుంది. ఇది చూద్దాం ఎలాగ ఉంటుంది ఏటీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలాగ ఉంటుంది ఏంటి అనేది మీకు ఈ లాగ్లో చూపిస్తాను. ఆ తర్వాత అక్కడ ఎలాగుంది ఏటీ అనేది, బేసిక్గా వెళ్తున్నామంటే తిరుగుతాం కదా. సో అలాగా చిన్న చిన్న షార్ట్స్ అనేవి యాడ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో ఇది మన లగేజ్, మన కార్. చూద్దాం ఈరోజు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏటీ అనేది. వెస్ట్ బెంగాల్ ఆల్రెడీ ఒకసారి కార్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ వెహికల్తో వెస్ట్ బెంగాల్ అనేది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏటీ అనేది. సో ఇంకా లగేజ్ కూడా ప్యాక్ అయిపోయింది. సో ఇంకా మమ్మీ డాడీ వస్తే చలో ఇంకా పరిగెట్టడమే. సో గైస్ ఫైనల్లీ మేము స్టార్ట్ అయిపోతున్నాం. అనుకున్న టైం ఒకటి, స్టార్ట్ అవుతున్న టైం ఒకటి, అక్కడికి ఎన్ని గంటలకు వెళ్తాం ఏంటనేది తెలియదు. నాకు తెలిసి అరౌండ్ 6:30 కూడా కాదు, 7:30 అవుతుంది. ఎందుకంటే మధ్యలో లంచ్ బ్రేక్ ఒకటి ఉంటుంది కదా. సో చూద్దాం ఎన్ని గంటలకు వెళ్తాం ఏటీ అనేది. మేమైతే ఫుల్ ప్యాకెడ్లో ఉన్నాం. సో ఎర్లీ వెయిటింగ్ ఫర్ రోడ్. బాగుంటుంది అబ్బా, అటు పక్క రోడ్స్ చాలా బాగుంటాయి వెస్ట్ బెంగాల్ సైడ్స్. మన ఆంధ్ర సైడ్ లాగా ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి. ఈ కారు తోటి అప్పుడు ఏంటంటే చిన్న వెహికల్లో వెళ్ళాము, ఇప్పుడు ఏంటంటే ద హీరో, ద బీస్ట్ మహేంద్ర XUV 300. చూద్దాం ఎలా ఉంటుంది ఏటీ ఎక్స్పీరియన్స్ అనేది. ఇదైతే మహానది. ఇది మనం వెహికల్ ఆపి మరి వీడియో తీద్దామని అనుకున్నాను, కానీ ఏంటంటే హైవే అయిపోవడం, ట్రాఫిక్ కూడా అలానే ఉన్నది. సో అక్కడ కూడా ఆపే నాకు వెహికల్ ఆపే ఛాన్స్ అయితే నాకు రాలేదు. సో అందుకని నార్మల్గా అక్కడ క్యాప్షన్లో మహానది అని పెట్టేశాను. సో ఇంకా అరౌండ్ టైం అయితే మాత్రం 1:30 అలాగ అయ్యిందనమాట. ఖరగ్పూర్కి 125 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. నేను అనుకున్న టైం కన్నా చాలా ఎర్లీగానే వచ్చేసాం అనమాట. ఇంకా పెట్రోల్ అయిపోయింది, ఇంకా స్టార్ట్ అయిపోయాం కూడా. ఆల్మోస్ట్ ఇంకా ఖరగ్పూర్కి ఇంకా 125 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. ఇంకా మహా అయితే ఇంకా రోడ్ కొంచెం తెలియదు కాబట్టి, ఎందుకంటే డైవర్షన్స్ ఉన్నాయన్నమాట ఖరగ్పూర్ వెళ్ళడానికి. డైరెక్ట్ హైవే అయితే కాదు, డైవర్షన్స్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో దానికోసం అని చెప్పి మహా అయితే ఒక 1.5 hour 2 hours అలా పడుతుంది మాకు అంటే ఆ ఏరియా ఖరగ్పూర్ లోపలికి వెళ్ళడానికి. అక్కడ నుండి బాగా డైరెక్షన్ పెట్టాడు కాబట్టి ఆ డైరెక్షన్ చూసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఆల్సో డాడీకి కూడా లొకేషన్ తెలుసు కాబట్టి ఆ లొకేషన్ చూసుకొని ఇంకా వెళ్ళిపోతాం అనమాట. నాకు తెలిసి అరౌండ్ నేను అనుకున్న టైంకి 7 అలా ఉన్నాను, కానీ 7 కన్నా ముందే వెళ్ళి అంటే 2-3 hours ముందే వెళ్ళిపోతున్నా. రీచ్ అయ్యేసరికి నాకు తెలిసి 3:30 or 4 అవుతుంది అనమాట ఎగ్జాక్ట్లీ. సో చూద్దాం. సో గైస్ ఫైనల్లీ వీ రీచ్డ్ ఖరగ్పూర్ అనమాట. దగ్గర టైం వచ్చేసి 4 or 4:30 అవుతుంది మేము వచ్చినప్పటికి. సో మా బావ వాళ్ళు ఉన్న హౌస్లో అక్వేరియం అనమాట. అది ఎంత ఉందో చూడండి, కోసుకు తినేయడమే అనమాట ఫిషెస్ దొరకకపోతే. సో ఈ చేపకైతే కొంచెం ఆకలి ఎక్కువ అనమాట.
సేమ్ మన మనుషులం ఏ ఫుడ్ అయితే తింటామో అది కూడా సేమ్ అలానే తింటుంది. చికెన్ తింటుంది, చేపలు తింటుంది, ఎగ్ తింటుంది, రైస్ తింటుంది, అన్నీ ఎవ్రీథింగ్ తింటుంది అన్నమాట. ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ చేసాం ఇది. అంటే మామూలుగా తినడం కాదు, మా అక్క అది అలవాటు చేసింది అలాగా. అది చూడండి, అది నోరు ఎలా ఇప్పి మరి ఎలా చూస్తుందో అది. చాలా ఆకలి ఎక్కువ, కానీ భలే ఫన్నీగా ఉంటుంది అనమాట. చూడకపోతే అలిగిపోద్దంట, మూలకి వెళ్ళిపోయి కూర్చుంటుందంట. దారుణం అనమాట అది. సో గైస్, ఇంతటితో డే 1 అనేది ఎండ్ చేస్తున్నాను. పార్ట్ 2లో కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్స్ ఫొటోస్ అండ్ వీడియోస్ వస్తాయి, కొంచెం చూడండి. ఈలోపు వీడియో నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, see you on next video, I mean part 2. Bye bye.